నిజామాబాద్ లో మొదట బీజేపీకి అనుకూలంగా ఉందని భావించిన ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ ఎంఐఎంలకు కలిసి మెజార్టీ మార్క్ 30 దాటి 31కి చేరడంతో వారికి మేయర్ పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని సిపిఐతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్ లో మాత్రం అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ప్రస్తుతం ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తెరపైకి రావడంతో మేయర్ ఎవరవుతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లుండగా ఎక్స్ అఫీషియల్ సభ్యులను కలుపుకొని మొత్తం 69 ఓట్లున్నాయి. మ్యాజిక్ నంబర్ 35 ఉన్న వారే మేయర్ పీఠంపై కూర్చునే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఒక్క ఓటుతోనే రాజకీయం తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక కరీంనగర్ మేయర్ ఎన్నికపై ప్రస్తుతం నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. మున్సిపల్ మేయర్ చైర్మన్ల ఎంపికలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతోందో మా ప్రతినిధి గోవింద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోవింద్. సువర్ణ, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చిన ఫలితాలను చూసినట్లయితే బీజేపీ మాత్రం దాదాపుగా కూడా ఎక్కడ కూడా సొంతంగా కూడా మున్సిపాలిటీలను కానీ అదేవిధంగా కార్పొరేషన్ గెలిచే అవకాశం లేని పరిస్థితి బీజేపీ చాలా నిరాశలో కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ ఆశలు పెట్టుకున్నటువంటి ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్, అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్, ఈ రెండిట్లో కూడా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని బీజేపీ భావించి అదే కోణంలో కూడా రాజకీయ వ్యూహంగా కూడా చాలా కష్టపడినప్పటికీ కూడా బీజేపీ చివరి క్షణంలో కూడా నిజామాబాద్ కార్పొరేషన్ గత ఎన్నికల్లో వచ్చినటువంటి 28 సీట్లే అదే సీట్లు రావడంతో మళ్ళీ మేము ఆ ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షాలను కూర్చోమని ఎంపీ అరవింద్ 2 రోజుల కింద ప్రకటించడం. సో దీంతో నిజామాబాద్ లో కూడా బీజేపీ ఆశలు వదిలేసుకున్నట్టే. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా గంపేడ ఆశలు వేసుకుని మాత్రం కరీంనగర్ కార్పొరేషన్. అయితే ఈ యొక్క కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం రాత్రికి రాత్రే రాజకీయం మొత్తం రాజకీయ సమీకరణలు మారిన క్రమంలో కూడా బీజేపీ కొంతవరకు కూడా డీలో పడినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం మొత్తం 66 డివిజన్లు ఉండగా అయితే ఎక్స్ సభ్యులతో కలుపుకొని మొత్తం 69. అయితే బీజేపీ ఒక స్వతంత్రతో కలుపుకొని మొత్తం ఇప్పుడు ఎక్స్ ఓటుతోటి మొత్తం కూడా బీజేపీ 34 ఓట్లతోటి కూడా బీజేపీ ఒక్క అడుగు దూరంలో కూడా మేయర్ పీఠానికి అడుగు దూరంలో ఉన్నట్టు కూడా కొంతవరకు సమీకరణలు ఉన్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే నిన్నటి వరకు మాత్రము కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్రంలో కలుపుకొని మేయర్ పీఠము కైవసం చేసుకున్నట్టు కూడా రాజకీయ సమీకరణలు మారాయని కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో మరి ఈ రోజు నిన్న రాత్రికి మాత్రం తెల్లారేసరికి మాత్రం కొంతవరకు కూడా సమాచారం అందుతున్నట్టు సమాచారం బట్టి అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ యొక్క మేయర్ ఎన్నిక ఓటింగ్ కు దూరంగా ఉంటుందా అనే ఒక చర్చ కూడా మళ్ళీ తెరపైకి రావడం. దీంతో ఒకవేళ కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్రులతో ఒక ఓటింగ్ పాల్గొనడం, అదేవిధంగా బీజేపీ తన వచ్చినటువంటి స్వతంత్రులతో తనకున్నటువంటి 30 మంది అదే ఎక్స్ ఓటుతో వచ్చిన బీజేపీ 34తో ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఓటు వస్తే మాత్రమే మేయర్ పీఠం బీజేపీ వరించబోతుంది. మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్రులు అందరు కలిసి ఓటింగ్ లో పాల్గొంటే మాత్రం బీజేపీకి కొంతవరకు కూడా ఈ మేయర్ పీఠం దక్కే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మరి కరీంనగర్ రాజకీయం స్వతంత్రంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంతో కూడా బీజేపీ యొక్క మున్సిపాలిటీని మాత్రం 2 నుంచి 3 మున్సిపాలిటీలు ఎక్స్ అఫీషియో స్వతంత్రంతో గెలవాలని బీజేపీ నిన్నటి నుంచి కూడా క్యాంపులు నిర్వహించింది. ముఖ్యంగా అందులో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్లయితే దక్షిణ తెలంగాణలో నారాయణపేట ఒక ఓటుతో కూడా దూరంలో బీజేపీ ఉండడం, అయితే ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీలో జాయిన్ కావడం, అక్కడితో 12 కావడం, అదేవిధంగా స్థానిక ఎంపీ డీకే అరుణమ్మ ఎక్స్ అఫీషియో ఓటుతోటి కూడా బీజేపీ 13తో అక్కడ నారాయణపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందనే ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి కాసేపట్లో జరిగే చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మరి ఎటు మలుపులు తిరుగుతాయన్న రాజకీయం అయితే రసవత్తరంగా ఉంది. అయితే బీజేపీ ఇంకొక మున్సిపాలిటీ మీద ఆశలు పెట్టుకుంది, ఆదిలాబాద్ లో కూడా బీజేపీకి ఒక 3 ఓట్ల దూరంలో కూడా చైర్మన్ దూరంగా ఉన్నటువంటి బీజేపీకి స్వతంత్రులు అదే ఎక్స్ అఫీషియో ఓటు దాంతో కూడా బీజేపీ గెలవాలని చూస్తుంది. అయితే దాంతో పాటుగా బీజేపీ బైంసా, రాయకల్, మెట్పల్లిలో కూడా బీజేపీ యొక్క స్వతంత్రులు ఎక్స్తో గెలిచి ఖచ్చితంగా 2 నుంచి 3 మున్సిపాలిటీలను మాత్రం బీజేపీ గెలవాలని ఒక రాజకీయ వ్యూహంతో అయితే క్యాంపులు నిర్వహించింది. మరి కాసేపట్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ తన క్యాంపు నుంచి నేరుగా కౌన్సిలర్లను కానీ మేయర్లను కానీ తీసుకొచ్చి మరి యొక్క ఉత్కంఠభరితమైన ఎన్నికల్లో బీజేపీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది, ఎన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటుంది, మరి కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకుంటుందా లేదా, ఒకవేళ బీఆర్ఎస్ ఆ ఓటింగ్ దూరం అయితే మరి బీజేపీ వ్యూహం ఏంటి, ఒకవేళ కాంగ్రెస్ వ్యూహం ఏంటి, లేకపోతే బీజేపీ ఆ బీఆర్ఎస్ దానికి ఓటింగ్ కు పాల్గొనకపోతే మాత్రం ఆ కరీంనగర్ కార్పొరేషన్ అయితే వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కూడా కొంతవరకు సమాచారం అంతా ఉంది. అయితే బీజేపీ
మున్సిపాలిటీలను అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ పాటు కొన్ని చోట్ల